నటుడు శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలామంది ఇప్పుడు తప్పులు ఎంచుతున్నారు. చాలామంది మహిళలు కూడా అభ్యుదయవాదం పేరుతో ముందుకు వస్తున్నారు, రకరకాలుగా స్పందిస్తున్నారు. రకరకాల ఏం లేదు, శివాజీనే తిడుతున్నారు. మరి సాంప్రదాయబద్ధమైనటువంటి బట్టలు వేయండి అని చెప్తున్నావు కదా, మరి నువ్వెందుకు ఆ జీన్ ప్యాంట్ వేసుకుంటున్నావు, పైన టీషర్ట్ వేసుకుంటున్నావు, ధోతీ కట్టుకోవాలి కదా, బొట్టు పెట్టుకోవాలి కదా అని చిన్మయి లాంటి వాళ్ళు అంటున్నారు. వాస్తవానికి మహిళలైనా సరే చీర కట్టుకోకపోయినా సాంప్రదాయము అంటే మన యొక్క ఏవైతే ఉన్నాయో శరీర భాగాలు అవి కనిపించకుండా నిండైనటువంటి వస్త్రధారణ కట్టుకోవడం అనేది అర్థం. మీరు డైలీ చీరలు కట్టుకొని తిరగండి, మీకు అందులో కంఫర్ట్ లేకపోయినా తిరగండి అని ఎవరు చెప్పడం లేదు. ముఖ్యంగా ఈరోజు మనం ఒక ఆడియో ఫంక్షన్లో కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, లేకపోతే ఇంకొక ఈవెంట్లో కావచ్చు, అమ్మాయిలు ఖచ్చితంగా వారి యొక్క టాలెంట్ని చూపిస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి, టాలెంట్ని చూపించడము అంటే అంత మాత్రాన్ని మీకేం వచ్చేసింది ఏం లేదు. కానీ జనాలు శివాజీ అనుకున్నట్లుగా కొంతమంది ఏమొచ్చేసి దరిద్రం ఉండా అనుకుంటున్నారు, కొంతమంది ఏమొచ్చేసి భలే ఉందరా, దీని సరుకు భలే ఉందరా అని కూడా అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు వింటున్నాం కదా, ఇప్పుడు అదే శివాజీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎవరో బయట వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఎవరో కామెంట్ చేస్తే ఆయనకి ఎలా ఉంటుంది? పైగా అవి చూపించాల్సినటువంటివి కాదు, అవి అక్కడ చూపించాలి, కేవలం మీ యొక్క భర్తకో లేకపోతే భార్యకో చూపించాల్సినటువంటి ఆ శరీర భాగాల్ని మనం ఇష్టం వచ్చినట్లుగా చూపిస్తాం, మేము చేపిస్తాం, మేము ఏదైనా మమ్మల్ని అంటే తిడతామంటే అలా. ఇక చిన్మయి గురించి వదిలేయండి. చిన్మయి పెరియార్ సిద్ధాంతము, కమ్యూనిస్టు సిద్ధాంతంతో వచ్చింది ఆవిడ. కేవలం మీరు ఇక్కడ నుండి ఏదో రాహుల్ భార్యను లేకపోతే ఇంకేదో చూడకండి. చిన్మయి ఒక పెరియార్ సిద్ధాంతంతో తమిళ సాంప్రదాయాలు, తమిళ సిద్ధాంతాలతో పెరిగింది. అక్కడ తమిళనాడులో హిందుత్వానికి విలువిస్తారు, కానీ పెరియార్ సిద్ధాంతం ఇవ్వరు. మహిళలకి ఏమి ఉండదు, ఇష్టం వచ్చినట్లుగా ఉంటారు. ముఖ్యంగా హిందుత్వం అంటే ఏదో మోదీ అనుకుంటున్నారు వీళ్ళు చాలా మంది. ఒక సాంప్రదాయం గురించి మాట్లాడితే బీజేపీ లేకపోతే మోదీ అనుకుంటే ఎలాగా? మోదీ వచ్చింది 10 సంవత్సరాల క్రితం, లేదా పార్టీ వచ్చింది 1982లో. అసలు సాంప్రదాయానికి బీజేపీకి ఏంటి సంబంధం? బీజేపీ ఈ సాంప్రదాయాలకు విలువేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని హిందుత్వం వైపు పోరాడుతున్నటువంటి పార్టీ. ప్రతి దానికి మోదీనే. మీకు మోదీ నచ్చకపోతే హిందుత్వం నచ్చదు, లేదా మీకు హిందుత్వం గురించి మాట్లాడితే మళ్ళీ మోదీ గురించి మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇది ఎవడు చెప్పాడు? ప్రతి దానికి రాజకీయానికి ముడేసేస్తున్నారు, ప్రతి విషయాన్ని కూడా. అసలు చిన్మయికి ఏమైనా బుద్ధి బుర్ర ఉంది? అసలు ప్రతి దానికి వచ్చేస్తుంటది. కానీ వాస్తవానికి ఇప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడినటువంటి మాటల్లో ముండా ఏదో అనుకుంటే అలా మాట్లాడకుండా మంచిగా చెప్పాల్సిందని చెప్పాలి తప్ప, నువ్వు శివాజీ మాటల్ని వక్రీకరించే పరిస్థితుల్లో లేరు మీరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మీ ఇష్టం వచ్చినట్లుగా వస్త్రధారణ పెట్టుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లుగా వస్త్రాన్ని ఇచ్చేస్తున్నారు. అక్కడే మీరు ప్యాంటు షర్ట్ వేసుకోండి, ఎవడొద్దు అన్నాడు? లేకపోతే నిండైనటువంటి ఒక పంజాబీ డ్రెస్ వేసుకోండి, ఎవడొద్దు అన్నాడు? లేకపోతే మీరే ఆ బట్టలు ఏవైతే వేసుకున్నారో ఆ బట్టలే ఎవడైతే మీకు కాస్ట్యూమర్ ఇస్తాడో, ఎవడైతే వెనక్కి డిజైన్ చేస్తాడో ఆ డిజైన్ నిండుగా ఉండాలి. ఇప్పుడు అదే యాంకరింగ్ సుమగారు కూడా చేస్తారు. సుమగారు చేసినప్పుడు మరి ఎందుకు ఎటువంటి ఎక్స్పోజింగ్ ఉండదు? ఎందుకంటే ఆవిడ ముందే చెప్తుంది డిజైనర్స్కి, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా అదే చెప్తుంది. ఏమాత్రం చిన్న సమస్య ఉన్నా కూడా నేను డ్రెస్ వేయను, నేను మీ ఈవెంట్ చేయను, నాకు ఇక్కడతో సంబంధం లేదు అని చెప్పేస్తున్నాడు. అలా వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు మార్కెట్, కేవలం ఎక్స్పోజింగ్ చేసినంత మాత్రానే జనాలు వస్తారు. కలర్ఫుల్ అనేది అలాగైతే అందరూ ఇప్పుకొనే తిరుగుతారు, లేదా సగం సగం చూపించుకునే తిరుగుతారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు, పైగా మన పరువు పోవడం తప్ప. మీరు ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ ఎంచకండి, ప్రతి దాంట్లో కూడా ఒక మంచిని కూడా చూడండి, ఆ ఉద్దేశం ఏంటో చూడండి. మీ మాటలు కూడా మేము వింటున్నాంగా, మీతో కూడా చాలాసార్లు ఏకీభవిస్తున్నాంగా. చీర కట్టుకొని మాత్రమే మిమ్మల్ని ఎవడు తిరగమని చెప్పలేదు. దానికి సమస్య ఏం కాదు, మీకు చీర కాదు, మీ ఒంటిని జాగ్రత్తగా చూసుకోండి. ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో అది నిండుగా వేసుకోండి. మీరు ఒకవేళ మోడర్న్ డ్రెస్ వేసుకుంటారా, పాశ్చాత్యపు డ్రెస్సులే వేసుకుంటారా? ఆ పాశ్చాత్యపు వస్త్రధారణ వేసుకోండి, కానీ నిండుగా వేసుకోండి అంటున్నారు. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్.